హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ అజయ్. ఇవాళ నేను మీకు పనస ముక్కల కర్రీ పెళ్ళిళ్ళలో చేస్తారు కదా, అది ఈజీగా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇందులో కనుక నేను ఏ స్టెప్ అయినా మర్చిపోతే ఫుల్ లింక్ అనేది కింద ఇస్తాను. అది చాలా బ్రీఫ్గా ఉందండి, ఒకసారి చెక్ చేయండి. చాలా సింపుల్గా ఈజీ మెథడ్స్లో చెప్తున్నానండి. ఇది అసలు వంట రాని వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకునే విధంగా చెప్తున్నాను. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయి పెట్టి అందులో ఒక కప్పుడు కొబ్బరి ముక్కలు, ఇంకా 2 స్పూన్ల మిరియాలు, ఇంకా ధనియాలు, జీలకర్ర, సోంపు, ఇంకా బాదం పప్పు, ఇంకా లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, జాజి పువ్వు, వీటన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేయాలండి. నేను టైమింగ్స్ కొలతలన్నీ కూడా పెద్ద రెసిపీలో ఉన్న ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి, లింక్ అన్నది కింద ఉంటుంది. ఇవి డ్రై రోస్ట్ అయిన తర్వాత చల్లారి పెట్టడానికి పక్కన పెట్టేసి ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు పోసి అవి మరిగే టైంలో ఒక 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసేసుకొని మనం కట్ చేసుకున్న పనస ముక్కలను కూడా వేసేసుకొని ఉడకపెట్టి తీసేసి పక్కకి ఒక మూకుడు పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని అందులో నూనె కూడా వేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులో నేను మసాలా పేస్ట్ వేస్తున్నానండి. మసాలా పేస్ట్ అన్నది కూడా మీకు ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను అన్నది కూడా నేను మీకు, ఇది విడిగా చేసిన మసాలా పేస్ట్ అండి. నేను డ్రై రోస్ట్ చేసింది పౌడర్ చేశాను, మసాలా పౌడర్. ఈ పేస్ట్ కూడా ఫుల్ లింక్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ అవనిచ్చి తర్వాత ఇందులో మనం ఉడకపెట్టుకున్న పనస ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసేసుకొని, ఉప్పు మనం ఉడకపెట్టేటప్పుడు ఎక్కువ వేయలేదండి, అందుకని చెప్పేసి ఇందులో కూడా కర్రీలో కూడా యాడ్ చేశాను. మీరు ఎక్కువ వేస్తే కనుక ఒకసారి చెక్ చేసుకోండి. ఉడకపెట్టిన పనస ముక్కలను కూడా నేను ఓవర్గా కుక్ అవనివ్వలేదండి, సగమే కుక్ అవనిచ్చాను. ఎందుకంటే తర్వాత మసాలా పట్టి ఇంకొంచెం కుక్ అవ్వాలని చెప్పి. ఆల్రెడీ నేను ఉడకపెట్టుకున్న పసుపు, ఉప్పు వేసిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని ఇందులో వేసుకున్నానండి. వేడి వాటరే వేసుకోవాలండి. మనం కుక్కర్లో ఉడకపెట్టుకున్నట్టయితే చన్నీళ్ళు వేసుకున్న ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇందులో ఇంట్లో ఉన్న పాల మీగడ ఉంటుంది కదా, పెరుగు మీగడ కానీ, నేను ఫ్రెష్ క్రీమ్ అన్నది యాడ్ చేశాను, అది కూడా ఇంట్లోదేనండి. మీరు పాల మీగడ కానీ పెరుగు మీగడ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. పాల మీగడ అయితే కొంచెం స్వీట్నెస్ అన్నది ఉంటుంది, అందుకోసం అని చెప్పేసి నేను క్రీమ్ యాడ్ చేసేసి ఇప్పుడు నేను ఆల్రెడీ ముందు చూపించాను కదా డ్రై రోస్ట్ చేసిన మసాలా దినుసులు, వాటిని ఫైన్గా పౌడర్లో చేసుకొని ఆ పౌడర్ ఈ టైంలో వేసానండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని ఒక చిటికెడు షుగర్ కూడా వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే టైంలో కొంచెం కరివేపాకేసి దించేయడం అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.